ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈడీ విచారణ అనంతరం హైదరాబాద్లో ఆయన అరెస్టు చేసి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కారుమూరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, రవాణా వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన ఈడీ అందులో ఆయన పాత్ర ఉన్నట్లు నిర్ధారించి చర్యలు చేపట్టారు. ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈడీ విచారణ అనంతరం హైదరాబాద్లో ఆయన అరెస్టు చేసి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కారుమూరిని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, రవాణా వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన ఈడీ అధికారులు అందులో ఆయన పాత్ర ఉన్నట్లు నిర్ధారించి ఈ చర్యలు చేపట్టారు.